హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్లాక్ బ్యాగ్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే సినిమా అయితే చాలా చాలా బాగుంది. అంత అద్భుతంగా ఉంది. మీరైతే సినిమా మొత్తం చూసిన తర్వాత అసలు డిసప్పాయింట్ అవ్వరు. అంత అద్భుతంగా ఉంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ సినిమా నచ్చింది అనుకోండి, కామెంట్ సెక్షన్ లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఒకవేళ బాగోపోయినా సరే అదే కామెంట్ సెక్షన్ లో తిట్టినా పర్లేదు, కానీ ఈ సినిమాని మిస్ అవ్వకండి. చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక బస్ స్టాప్ ని చూపిస్తారు. ఆ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్న సారా అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే అలా బస్ స్టాండ్ లో నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు అదే బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ ని చూపిస్తారు. అక్కడ టాబ్లెట్లన్నీ పర్చేస్ చేసిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ మెడికల్ షాప్ లో పనిచేసే ఆమె ఆ డిస్క్రిప్షన్ మొత్తం చూసి, చూడమ్మా, డాక్టర్ గారు ప్రతి 4 గంటలకి ఈ మెడిసిన్ వేసుకోమన్నారు. నేను చూస్తేనేమో గర్భవతిగా ఉన్నావు, అందులో నీ పక్కన ఎవరు లేరు, మరి టాబ్లెట్లు వేసుకుంటావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే అలారం పెట్టుకున్నానండి, తప్పకుండా ప్రతి 4 గంటలకు టాబ్లెట్లు వేసుకుంటానని చెప్పేసి ఆ మెడికల్ షాప్ ఆవిడ ఇచ్చిన టాబ్లెట్లు తీసుకొని హీరోయిన్ తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత మెడికల్ షాప్ నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అదే బస్ స్టాండ్ లో సారా అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి బ్యాగ్ హీరోయిన్ బ్యాగ్ రెండు ఒకేలాగా ఉంటాయి. అది చూసి హీరోయిన్ అవుతుంది. ఆ తర్వాత తను ఎక్కాల్సిన బస్ వస్తుంది అనమాట. ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్ కండక్టర్ కి తన బ్యాగ్ ఇస్తుంది. దాంతో ఆయన కూడా లోపల పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్లి బస్ ఎక్కేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ సారా అనే లేడీ వస్తుంది. ఆవిడ కూడా ఇదే బస్ అనమాట ఎక్కేది. ఆవిడ కూడా బ్యాగ్ ఇచ్చేసి ఆ కండక్టర్ చెప్తుంది పక్కన పెట్టని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి పెట్టేస్తాడు. ఆవిడ కూడా పైకి ఎక్కుతుంది అనమాట. ఎక్కి చూస్తే హీరోయిన్ సారాని తన పక్కన కూర్చోమని చెప్పి అంటుంది. దాంతో సరేనండి విండో పక్కన కూర్చోండి అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి మీరు విండో పక్కన కూర్చోండి, నేను కొంచెం ప్రెగ్నెంట్ లేడీ కదా, పద్దాకలు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని ఇక్కడ కూర్చుంటున్నా అని చెప్పడంతో సరే అని చెప్పేసి సారా కూడా వెళ్ళి విండో పక్కన కూర్చుంటుంది. ఆ తర్వాత బస్సు స్టార్ట్ అవుతుంది. బస్సు స్టార్ట్ అయిన కొంత సమయానికి అదే బస్సులో ఒక లేడీ చేతిలో చిన్న పాప ఉంటుంది. ఆ పాప భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో వెనక కూర్చున్న ముసలావిడ ఏమంటుందంటే పాపను చూసుకోవాలి కదమ్మా, పాలు అని చెప్పడంతో లేదండి డబ్బా పాలు ఇస్తున్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఆ ముసలాడు కోపం వచ్చేసి చూడండి ఈ జనరేషన్ లో డబ్బా పాలు ఇస్తున్నారని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి అయినా ఇదంతా మీకు ఎందుకండి, ఆ అమ్మాయి తన పక్కన బస్సులో ఎవరు లేక ఎంత ఇబ్బంది పడుతుంది, అందులోనూ పాప ఏడుస్తూ ఉంది, దానికి మీరు సహాయం చేయాల్సింది పోయి ఆ అమ్మాయిని తిడుతున్నారంటే అని చెప్పేసి ఆ లేడీకి సపోర్ట్ చేస్తూ హీరోయిన్ మాట్లాడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ సారాతో మాట్లాడుతుంది అనమాట. ఇంతకీ మీరేంటండి చేతికి గ్లౌజులు వేసుకున్నారని చెప్పడంతో సారా ఏముంటుందంటే నాకు కొంచెం బ్యాక్టీరియా జెర్మ్స్ అంటే చిరాకండి, ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు ఓసిడి ఉంది, అందుకని గ్లౌజులు వేసుకున్నానని చెప్పడంతో హీరోయిన్ కూడా నవ్వుకుంటూ అవునా నేను కూడా నా పెళ్లికి ఇలా గ్లౌజులు వేసుకున్నానండి, కాకపోతే ఆ రోజంతా చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఒక 7 స్టార్ హోటల్ నా పెళ్లి జరిగింది కదా, చాలా మంది అక్కడికి వచ్చారు, వాళ్ళందరూ చూస్తుంటేనేమో తీసేయాలనిపించట్లేదు, ఎందుకంటే డ్రెస్ గా డిజైన్ చేసి మరి ఆ గ్లౌజులు కుట్టారు, అందుకని తీయలేదని చెప్పడంతో సారా అడుగుతుంది అయితే గ్రాండ్ గా చేశారంటే మీరు బాగా డబ్బు ఉండాలని చెప్పడంతో అవునండి మా ఆయన మా నాన్న బాగా బిజినెస్ మ్యాన్ అండి, సో అందుకని పెళ్లి గ్రాండ్ గా చేసుకున్నాను చెప్పడంతో సారా కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ ఇంత మాట్లాడిన తర్వాత సారా మాట్లాడకపోతే బాగోదు కదా, ఆవిడ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. నాకు ఒక కూతురు ఉందండి, ఇప్పుడు మీరు దిగుతున్నారు కదా ఊరు, దానికి 2 ఊర్లు పక్కనే మా ఊరు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా ఇలా అంటుంది మా ఆయన మా నాన్న ఇద్దరు బిజినెస్ మ్యాన్లు అండి, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఏదో పని అని చెప్పేసి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటారు, అందుకని సిటీకి దూరంగా ఒక ఇల్లు కొనుక్కున్నానండి, అక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉందామని చెప్పి వెళ్తానని చెప్పేసి ప్రాపర్ గా అడ్రస్ మొత్తం చెప్తుంది. దాంతో సారా కూడా సరే అని చెప్పేసి వింటూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో అప్పుడప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ దిగవలసిన స్టేషన్ వస్తుంది అనమాట. కానీ సారాగా బాగా చెప్దామంటే తానేమో నిద్రపోతూ ఉంటుంది. సర్లే మనకెందుకులే అని చెప్పేసి కిందకి దిగి తన బ్యాగ్ తీయమంటుంది అనమాట. ఆ కండక్టర్ ని ఆయన కూడా తీస్తాడు. తీసిన తర్వాత సార్ నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది కదా, ఆ అమ్మాయి ఈ ఊరు తర్వాత ఇంకో 2 ఊర్లు ఎక్కడో దిగాలంట, కాబట్టి ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆవిడ లేపుతూ ఉండండి, లేకపోతే వాళ్ళ ఊరు మిస్ అయిపోతుందని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తన బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ గా తన ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన భర్తకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంటికి రీచ్ అయ్యాను నేనని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ భర్త హీరోయిన్ ఏమంటాడంటే మీ నాన్న అడగొచ్చు కదా, నేను చెప్పా కదా కొంచెం డబ్బులు అవసరం ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను ఆల్రెడీ అడిగాను, ఆయన కొంచెం డబ్బులు టైట్ గా ఉన్నాయంట, ఈసారి సదిరేస్తానని చెప్పేసి అన్నాడని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ భర్త కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తున్నాడు, తన బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ముందు వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి అర్జెంట్ గా ఆ బ్యాగ్ లో మాత్రలు వేసుకోవాలని చెప్పేసి పైన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ బ్యాగ్ పెట్టేసి మెల్లగా జిప్ ఓపెన్ చేస్తున్న ప్రాసెస్ లో సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పేసి హీరోయిన్ వెళ్తుంటుంది అనమాట. కాకపోతే వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ ని చూపిస్తారు. ఆ బ్యాగ్ నుండి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. పాపం హీరోయిన్ ఏమో ఇది చూసుకోదు. కిందకి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు సారా అనమాట. తానే ఉంటుందంటే చూడండి బ్యాగులు మారిపోయినాయండి, మీ బ్లాక్ కలర్ బ్యాగ్ నాది 2 ఒకేలా ఉన్నాయి కదా, అందుకని మీరు నాది తీసుకొచ్చారని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ అంటుంది అవునండి ఏదో కొంచెం వెయిట్ పెరిగింది అని చెప్పి నేను అనుకున్నాను, కాకపోతే కూర్చొని సడన్ గా బ్యాగ్ తీసుకున్నాను కదా అందుకే అనిపించేసి వచ్చేసాను, సో ఏది ఏమైనా సరే బ్యాగులు మారినాయి కదా
మార్చుకుందాం, ముందు మీరు లోపలికి రండి అని చెప్పడంతో సారా మాత్రం లేదండి నేను వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే మీకన్నా పిచ్చి పట్టిందా, మా ఇంటి దాకా వచ్చారు, లోపల రాకుండా ఎలా వెళ్తారని చెప్పేసి సారాని లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే బ్యాగ్ పైన ఉందండి, ఈ గ్యాప్ లో మీరు జ్యూస్ తాగాలని చెప్పేసి తను హడావుడిగా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేసి ముందు తాగండి ఎందుకంటే చాలాసేపు ప్రయాణం చేసింది కదా అని చెప్పడంతో సారా ప్రశాంతంగా డ్రింక్ తాగుతూ ఉంటుంది. అప్పుడు తనకు ఒక విషయం అర్థం అవుతుంది, ఇంకా హీరోయిన్ ఆ బ్యాగ్ ఓపెన్ చేయలేదని చెప్పేసి. అదే సమయంలో ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ చూస్తూ ఉంటుంది అనమాట సారా. అప్పుడు హీరోయిన్ ఒక్కొక్క ఫోటో వెనకాల ఉన్న కథ మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ పెళ్లి రోజు ఇలా జరిగిందండి, నేను నా భర్త ఇలా ఫోటోలు దిగామని చెప్పేసి ప్రాపర్ గా తన గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సారాతో, అవునండి మీకు ఒక అమ్మాయి ఉందన్నారు కదా, అసలు మీ గురించి నాకు ఇంతవరకు చెప్పలేదు, మీ భర్త గురించి చెప్పలేదని చెప్పడంతో సారా అప్పుడు చెప్తుంది అనమాట, నాకు పెళ్లి అవ్వలేదండి, కాకపోతే పాప పుట్టింది, నన్ను నా భర్త మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పడంతో అయ్యో అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. అందుకనే సారా రాంగులోనే ఆ పెళ్లి ఫొటోస్ అన్ని చూసి బాధపడుతుంది అనమాట. ఈ అమ్మాయి పెళ్లి ఎంత బాగా జరిగిందో నా పెళ్లి అలా జరగలేదని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అది జరిగింది. అప్పుడు సారా ఏమంటుందంటే సరేనండి నేను వెళ్తానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే బ్యాగ్ పైన ఉంది, మీరు ప్రశాంతంగా వాష్రూమ్ కి వెళ్ళరండి, ఆ బస్సులో వాష్రూమ్ చాలా చండాలంగా ఉందని చెప్పడంతో సారా కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పైకి వెళ్ళి ఆ బ్యాగ్ తెద్దామని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా జిప్ తీసి ఓపెన్ చేస్తుంది అనమాట. అలా ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లోపల చూస్తే హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులో ఏముంటుందంటే ఎవరో ఒక అతనిది తల ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో సారా కూడా హీరోయిన్ కోసం పైకి వస్తుంది అనమాట. ఇది పైకి వస్తుందని చెప్పేసి వెంటనే హీరోయిన్ జిప్ వేసేస్తుంది. వేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ అదే టైంకి వస్తుంది సారా. కాకపోతే సారాకి ఏం అర్థం కాదు, ఇప్పుడు దాకా లొడలొడ వాగేసింది, కొంప తీసి బ్యాగ్ లో ఏముందో చూసిందని చెప్పేసి సారాకి హీరోయిన్ మీద డౌట్ వచ్చేస్తుంది. హీరోయిన్ కూడా ఏంటంటే ఆ సారా డౌట్ కి తగ్గట్టే ఇప్పుడు దాకా ఉండు ఏం వెళ్తావు అని చెప్పేసి ఉంది కదా, కాకపోతే ఆ బ్యాగ్ లో తల చూసిన తర్వాత నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది మీరు వెళ్తారని చెప్పేసి అంటుంది. దాంతో సారాకి డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఈ అమ్మాయి జిప్ ఓపెన్ చేసి చూసిందని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే లేదంటే నేను టాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి, ప్రెగ్నెంట్ కదా అని చెప్పడంతో అవునవును నువ్వు వేసుకోవాలని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మీకు నేను చెప్పలేదు కదండి అని చెప్పడంతో లేదు బ్యాగ్ మారిపోయింది కదా, నీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో టాబ్లెట్లు ఉన్నాయి అని చెప్పంటుంది. ఓ అవునా అని చెప్పేసి మీరు వెళ్ళండి నేను టాబ్లెట్లు వేసుకుని పడుకుంటా అని చెప్పడంతో సారా కూడా సరే అని చెప్పేసి తన బ్యాగ్ తాను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ లోకి వచ్చేసి తన ఫోన్ కోసం చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ విషయం తన భర్తకి కానీ తన తండ్రికి కానీ చెప్దాం అని చెప్పేసి. కానీ ఫోన్ ఏమో దొరకదు. కరెక్ట్ గా అదే సమయంలో విండోలో సౌండ్ వస్తుంది. ఆ విండోలో సౌండ్ చేసింది ఎవరు కాదు సారా అనమాట. ఏంటి ఫోన్ కోసం వెతుకుతున్నాం అని చెప్పేసి తన ఫోన్ చూపిస్తుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. వెంటనే సారా హీరోయిన్ తో ఏమంటుందంటే బయటకు వచ్చి ఫోన్ తీసుకో, నీ ఫోనే కానీ చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు నాకు కొంచెం పని ఉంది, లోపల పని చేసుకోవాలి, ఆ ఫోన్ బయట పెట్టేసి వెళ్ళిపో అని చెప్పడంతో సారా ఏం చేస్తుందంటే సర్లే అని చెప్పేసి కింద పెట్టి ఆ ఫోన్ ని కాలుతో తొక్కి అక్కడే పగల కొడుతుంది అనమాట. ఆ తర్వాత స్టైల్ గా వెళ్లి ఉయ్యాల్లో కూర్చుంటుంది. సో బేసికల్ గా సారాకి మొత్తం అర్థమైపోయింది హీరోయిన్ అందులో ఉన్న తల చూసిందని చెప్పేసి. అదే సమయంలో సారా ఏమంటుందంటే తనకు కూడా అర్థమైపోతుంది తను బ్యాగ్ లో తలకాయ చూసిన సంగతి సారాకు కూడా తెలిసిపోయిందని చెప్పేసి. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు గనక ఇక్కడే ఉంటే మాత్రం మా ఆయన వస్తాడు, లేకపోతే మా నాన్న వస్తాడు, ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో నీకే తెలుసు అని చెప్పడంతో సారా ఏమంటుందంటే అంత సీన్ లేదమ్మా, నువ్వు వచ్చేటప్పుడు బస్సులో చెప్పావు కదా మీ నాన్న నీ భర్త వాళ్ళిద్దరు పెద్ద బిజినెస్ మ్యాన్లని, వాళ్ళిద్దరు బాగా బిజీగా ఉంటారు, నీ దగ్గర రావడానికి కొంచెం టైం పడుతుంది, ఈ టైంలో నేను ఏదైనా చేస్తాను, నిన్ను దయచేసి వచ్చి తలుపుది అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నా భర్త గాని మా నాన్న గాని ఎవరో ఒకళ్ళు వచ్చేంత వరకు నేను బయటికి రాడని చెప్పడంతో సారా ఒక అద్దరిపోయి ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే హీరోయిన్ వేసుకోవాల్సిన టాబ్లెట్లు ఉన్నాయి కదా ఆ డబ్బాని తన దగ్గర పెట్టుకుందనమాట. అప్పుడు తను ఇలా అంటుంది, నువ్వు గనక తలుపు తీయకుండా బయటికి రాకుండా ఇలాగే లోపల ఉన్నావు అనుకో నీ కడుపులో పెరుగుతున్న బేబీకి చాలా ప్రాబ్లం అమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలని ఇప్పుడు బయటికి రావాలి, దయచేసి రామ్మా అని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ లొడలొడ వాగేసింది కదా సారా దగ్గర. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిసిపోయి తానేమో టాబ్లెట్లు జేబులో పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే కడుపులో బేబీకి ఏదో ఒకటి అవుతుంది, అందుకని చేసేదేం లేక హీరోయిన్ తలుపు తీసుకుని మెల్లగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత సారా ఏం చేస్తుందంటే హీరోయిన్ కు టాబ్లెట్ ఇస్తుంది. ముందు ఈ టాబ్లెట్లు వేసుకో, ప్రస్తుతానికి 4 గంటల వరకు నువ్వు సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నీ గురించి నేను ఎవరికి చెప్పను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో సారా ఏమంటుందంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఆల్రెడీ లోపల ఏముందో చూసావు కాబట్టి ఈ బ్యాగ్ లో ఉన్న ఆ తలను మనిద్దరం కలిసి డిస్పోజ్ చేద్దాము, చేసిన తర్వాత నేను చంపాల్సిన అవసరం నాకు కూడా ఉండదు, ఎందుకంటే ఈ క్రైమ్ లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా, అందుకని నేనేం చేయాల్సిన అవసరం నాకు ఉండదు, ఏం చేయాల్సిన అవసరం ఉండదని ఎందుకంటున్నానంటే నువ్వు కూడా జన్మనివ్వబోయే తల్లివి కదా, అందుకని చెప్పడంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఈ బాడీ పార్ట్స్ ని డిస్పోజ్ చేయడం అని చెప్పడంతో సారా ఏమంటుందంటే సరే ఓ పని చేస్తాను, ఈ బ్యాగ్ ని తీసుకెళ్లి లాస్టీస్ గా బస్ స్టాప్ లో పెడతాను, పోలీసులు వస్తారు, బ్యాగ్ ని చూస్తారు, చూసిన తర్వాత ఈ బ్యాగ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అని చెప్పేసి వాళ్ళు సెర్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే నేను గ్లౌజులు వేసుకొని తిరుగుతున్నాను, దీని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉండవని చెప్పడంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. అది కూడా నిజం
నిజమే కదా అని చెప్పేసి. అంతేకాకుండా సారా హీరోయిన్ కి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తుంది. ఈ బ్యాగ్ డైరెక్ట్ గా బస్సులో నుంచి మీ ఇంటికి వచ్చింది కదా, మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావు నువ్వు, పైన బెడ్రూమ్ లో బ్యాగ్ పెట్టి చక్కగా ఓపెన్ చేసి చూసావు. సో పోలీస్ కుక్కలను తీసుకొచ్చి పట్టుకోండి అని చెప్పినా సరే అవి డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తాయి కానీ మా ఇంటికి రావు అని చెప్పడంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది నేను చక్కగా ఇందులో ఇరుక్కుపోయానని చెప్పేసి. మరోవైపు సారా ఏం చేస్తుందంటే ఈ తలని ఎక్కడ డిస్పోజ్ చేయాలని చెప్పేసి గూగుల్ మ్యాప్ లో చూస్తూ ఉంటుంది అనమాట. పక్కనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దామని చెప్పడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది, నువ్వు మామూలు దాని కాదని చెప్పేసి. అప్పుడు సారా ఏమంటుందంటే ఆ బ్యాగ్ లో ఎవరి తల ఉందో చూసావని చెప్పడంతో నేను చూడలేదు, నాకు భయం వేసిందని చెప్పంటుంది. కానీ సారా ఏమంటుందంటే ఆ బ్యాగ్ లో ఎవరి తల ఉందో నీకు తెలియాలి, ఎందుకంటే నువ్వు ఒక తల్లివి కదా అని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సారాకి పెళ్లి అవ్వకుండా కూతురు పుట్టిందని చెప్పింది కదా, బేసికల్ గా సారా ఒక అతను లవ్ చేసింది, అతని వల్ల కూతురు కూడా పుట్టింది. కానీ కొన్ని రోజుల తర్వాత సారాకి తెలిసే విషయం ఏంటంటే తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పేసి, అందులోనూ తన కుటుంబంతో హ్యాపీగా ఉంటాడని చెప్పి. కానీ సారా ఏం చేసిందంటే సర్లే నీ కుటుంబంతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు కదా, నేను నా కూతురుతో హ్యాపీగా ఉంటాను, అప్పుడప్పుడు నాకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఇవ్వని చెప్పడంతో వాడు కూడా సరే అన్నాడు. కాకపోతే సారా వాళ్ళ కూతురికి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది, దాని వల్ల తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి తెలుస్తుంది. కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే నీ కూతురు ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తారు. దాంతో సారా ఏం చేస్తుందంటే తన భర్త దగ్గర, అంటే ఇప్పుడు ఈ కూతురు పుట్టడానికి కారణం వాడే కదా, వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది, ఇలా ఒక పెద్ద అమౌంట్ కావాలి, అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని చెప్పడంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఒక చోటకి రమ్మంటాడు. కాకపోతే ఇస్తారన్న డబ్బుల కన్నా తక్కువ డబ్బులు ఇస్తాడు. అదేంటి తక్కువ డబ్బులు ఇస్తున్నావు, అక్కడ అమ్మాయి ప్రాణానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వాడేమంటాడంటే చూడు నేను మొత్తం అమౌంట్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పడంతో నీ కంటికి నేను అలా కనిపిస్తున్నానని చెప్పేసి సారా అంటుంది. కాకపోతే సారా కోపం వచ్చేసి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో రేపు నీ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో వాడేమంటాడంటే నువ్వు ఇలా గొడవ చేస్తావని డబ్బులు ఇవ్వలేదు, అసలు అయినా నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తావని ఎవడు చెప్పాడు, నిన్ను చంపేయడానికి ఇక్కడ పిలిచానని చెప్పేసి గన్ను తీసుకుని సారా వెనకాల పడతాడు. కానీ సారా తప్పించుకుంటుంది అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ ఒక కత్తి తీసుకొని సారాని ముక్కలుగా నరికేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కానీ సారా తన ప్రాణాలు తను కాపాడుకోవడానికి అదే కత్తి తీసుకుని వాడిని చంపేస్తుంది. ఆ తర్వాత తనకు విషయం గుర్తొస్తుంది, వీడు నన్ను ఇక్కడ పిలిపించి నన్ను చంపాడనుకో అసలు నా కూతురు జీవితం ఏమైపోయేది, ఆ అమ్మాయి ఒంటరిగా ఈ ప్రపంచంలో ఎలా బతికేది అని చెప్పేసి సారాకి ఆ ఒక్క పాయింట్ గుర్తొచ్చి తన బాయ్ ఫ్రెండ్ ని అతి దారుణంగా చంపిందని చెప్పేసి సారా హీరోయిన్ కి చెప్తుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు చెప్పేదంత అబద్ధము, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక మనిషిని చంపి తల నరికేస్తావు అని చెప్పడంతో అప్పుడు సారా ఏమంటుందంటే నేను తల నరికేసింది అందుకని కాదు, ఒక్క క్షణం నాకు అనిపించింది వీడు నన్ను చంపేస్తే నా కూతురు జీవితం ఏమైపోయేదని, అందుకనే కోపం వచ్చేసి ముక్కలుగా నరికేశాను, ఆ తర్వాత తల సపరేట్ చేసి బాడీని మాత్రం ఒక చోట పూడ్చిపెట్టాను, ఎందుకంటే ఒక మనిషి బాడీకి తల సపరేట్ అయిపోతే ఆ కేసు అనేది ప్రాపర్ గా ముగిసిపోదు, దాన్ని డీల్ చేయడం కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అందుకని అలా చేశాను. ఇంకా ముఖ్యంగా వాడి బట్టలు నా బట్టలు మొత్తం తీసుకెళ్లి తగలబెట్టేశాను, వాడి ఫోన్ కూడా ప్రాపర్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను, అంతేకాకుండా వాడి కారుని మొత్తం క్లీన్ చేసి నా ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ లేకుండా వీడి తల మాత్రం ఒక బ్యాగ్ లో పెట్టుకొని నేను కావాలనే బస్ స్టాప్ కి వచ్చాను, ఎవరన్నా నాలాంటి బ్యాగ్ తో ఉంటే మాత్రం ఈ బ్యాగ్ ను వాళ్ళ బ్యాగ్ తో పెట్టేసి ఈ బ్యాగ్ వాళ్ళ బ్యాగ్ తో పాటు వెలిపేలా చేసి నేను తప్పించుకుందాం అనుకున్నాను, ప్రాపర్ ప్లాన్ తో వచ్చాను, అక్కడికి నువ్వు వచ్చావని చెప్పడంతో హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది. అంటే ఇది ప్రాపర్ గా వేసిన ప్లాన్ అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కానీ ఇది చూసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, సరే ఇదంతా బాగానే ఉంది, హీరోయిన్ కి ఆ బ్యాగ్ వచ్చేలా చేసింది, హీరోయిన్ తో ఇచ్చేసి పంపించేసింది, కానీ మళ్ళీ సారా ఎందుకు తిరిగి వచ్చిందని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. దానికి ఈ సారానే సమాధానం చెప్తుంది, బేసికల్ గా నేను నీకు ఈ బ్యాగ్ ఇచ్చేసి నేను తప్పించుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు బస్ ఎక్కిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు చేసే హెల్ప్, అందరినీ మంచోళ్ళు అనుకునే నీ తత్వం, ఇదన్నీ చూసిన తర్వాత అనవసరం నేను బుక్ చేసానేమో అని చెప్పేసి బ్యాగ్ కోసం ఇంటికి వచ్చాను, కానీ నువ్వేంటారా అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసావు, ఇంకా చూసిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం బాగోదు కదా, అందుకని ఈ పని మళ్ళిద్దరమే చేద్దామని చెప్పడంతో హీరోయిన్ మాత్రం నో అంటుంది. కానీ సారా ఏమంటుందంటే నేను ఇదంతా చేసింది నా కూతురు కోసము, రేపొద్దున నీ కూతురు కూడా ఎలా అయితే నీకు తెలుస్తుందని చెప్పడంతో తాను కూడా ఎమోషనల్ అయిపోతుంది, అయినా సరే నేను ఇలా చేయనని చెప్పంటుంది. కానీ సారా ఏమంటుందంటే నీ కడుపులో ఉన్న నీ కూతురు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి, కానీ ఆ టాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి, ఊరికి దూరంగా వచ్చావు చూసుకో అని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక ఆ బ్యాగ్ నీడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది, సారా ఏమో ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ సారా పాకెట్ లో ఫోన్ చూస్తుంది అనమాట. ఆ ఫోన్ లాక్కొని వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ లాగుతుంది, కానీ వెంటనే సారా ఏం చేస్తుందంటే హీరోయిన్ మొహం మీద ఒక పీగు పీగుతుంది, దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. ఏంటమ్మా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు, నీకేంటమ్మా ఒక బిజినెస్ మ్యాన్ కడుపును కొట్టావు, ఇంకో బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నావు, చిన్నప్పటి నుంచి ఎటువంటి దెబ్బ తగలకుండా ప్రశాంతంగా బతుకుతున్నావు, కానీ నేను అలా కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, అది నా తల్లిదండ్రులు అవ్వచ్చు లేకపోతే నా భర్త అవ్వచ్చు, ఇలాగ ఇన్ని ఎదుర్కొన్న నేను నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటాను చెప్పు, కాబట్టి నీకేం తెలిస్తేనే మా కష్టాలని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ అంటుంది అంత సీన్ లేదమ్మా, నేను కూడా చాలా కష్టాలు పడ్డాను, బేసికల్ గా మీరందరూ ఏమనుకుంటారు నేను ఏదో బిజినెస్ మ్యాన్ కడుపును పుట్టాను, నా భర్త బిజినెస్ మ్యాన్, నేను ప్రశాంతంగా ఉంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి
చెప్పేసి తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అదేంటంటే బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నకి దూరంగా హాస్టల్లో పెరిగిందనమాట. అంతేకాకుండా తనకంటూ ఒక జీవిత లక్ష్యం ఉందన్నమాట. ఆ లక్ష్యం వైపు పరిగెత్తే ప్రాసెస్ లో తను ఒక అబ్బాయిని చూసింది, పెళ్లి చేసుకుంది. కాకపోతే వాడేమో ఈ అమ్మాయి డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ కి ఏమో ఒక జీవిత లక్ష్యం ఉంది, వాడేమో అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అంతేకాకుండా మీ నాన్న డబ్బులు అడుగు అని చెప్పేసి తనని భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ వల్ల ఒక బిజినెస్ మ్యాన్ కదా, మీ నాన్న డబ్బులు అడుగు, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అసలు ఈ టెన్షన్ అంతా ఎందుకు, వదిలేసి పారిపోదాం అనుకున్న సమయానికి నేను గర్భవతినయ్యాను. అలాంటిది నా గర్భాన్ని ఎలా తీసుకోగలను, అందుకని నేను ప్రశాంతంగా వేరే చోట బతుకుతా అంటే నా భర్త ఏం చేశాడు తెలుసా, ఊరికి దూరంగా రెంట్ తక్కువ ఉన్న ఈ ఇంటి దగ్గర నన్ను పంపించాడు. అది జరిగిందని చెప్పడంతో అప్పుడు సారాకు అర్థమవుతుంది అందరూ హీరోయిన్ ని వదిలించుకుందామని చూసేవాళ్లే, తనని వాడుకొని వదిలేసేవాళ్లే అని చెప్పేసి. సరేలే నీ బాధలు నాకు బాగా అర్థమని ముందు దీన్ని డిస్పోజ్ చేద్దాం రా అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తారు. ఆ తర్వాత ఈ తల తీసుకెళ్లి అందులో పడే అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది సారా. హీరోయిన్ ఏమో భయపడుతుంటుంది. అంత సీన్ లేదమ్మా, ఈ పని నువ్వే చేయాలని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక ఆ సూట్ కేసులో ఉన్న తలని బాగా మరిగిపోతున్న లిక్విడ్ ఉన్న ఆ గొట్టంలో పడేయమంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పడేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తిరిగి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత సారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే తాను వెళ్ళిపోకుండా మనం ఇంత పెద్ద పని చేసాం కదా, ఇద్దరం పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, దీనికైనా పిచ్చి పెట్టిందా అని చెప్పేసి. ఆ తర్వాత సారా ఏం చేస్తుంది అంటే నీకు అర్థం కాదులే అని చెప్పేసి తనని పక్కనే ఉన్న ఒక బేకరీ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత కేక్ ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడు సారా ఎలా అంటుంది, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నేను ఇబ్బంది పడుతున్నాను. అవును నాకు విషయం అర్థం కాదు, నువ్వు గర్భవతివే కదా, నువ్వు ఇంట్లో సెపరేట్ గా వెళ్ళి బతకొచ్చు కదా, నాలాగా బతకడం నీకు రాదా అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో ఆ బేకరీకి ఇద్దరు పోలీసులు వస్తారనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరికి చెప్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని నేను వాష్రూమ్ కి వెళ్తానని చెప్పంటుంది. దాంతో సారా వెనక తిరిగి చూస్తే పోలీసులు ఉంటారు. ఏంటి ఇప్పుడు నా గురించి వాళ్ళిద్దరికి చెప్తావా, అప్పుడు నేనేం చెప్తాను తెలుసా, లేదండి నా కూతురు క్యాన్సర్ ఉందండి, నేనే ఎన్నో కష్టాలు పడుతున్నాను, అలాంటిది ఒకరిని ఎలా చంపుతానని అని చెప్పేసి అమాయకంగా యాక్టింగ్ చేస్తాను. అంతేకాకుండా నీకు మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పేసి నువ్వు వాడే టాబ్లెట్లు కూడా చూపిస్తానని చెప్పంటుంది. హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇప్పుడు మెడికల్ షాప్ లో టాబ్లెట్లు కొంది కదా, అవి దేనికంటే హీరోయిన్ హాస్టల్లో ఉన్నప్పుడు తన మానసిక స్థితి సరిగా లేక ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందనమాట. అతను ఇచ్చిన టాబ్లెట్లే ఇవి. సో మానసిక స్థితి సరిగా లేక తానే ఇలా చెప్తుందండి, ఒకవేళ తానే నిజంగా చంపిందేమో అని చెప్పేసి పోలీసులకు నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పడంతో హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాడే టాబ్లెట్లు, తన ప్రవర్తన, అంతేకాకుండా సూట్ కేసు మీద తన ఫింగర్ ప్రింట్స్, మరీ ముఖ్యంగా పోలీసు కుక్కలు వచ్చిననుకో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాయి కదా, ఇవన్నీ ఎటు తిరిగి చూసినా సరే హీరోయిన్ కి లాస్ అనమాట. అంటే హీరోయిన్ నే పోలీసులు పట్టుకుంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి సైలెంట్ గా కూర్చుంటుంది. అప్పుడు సారా ఏమంటుందంటే నువ్వు టాబ్లెట్లు ఎందుకు వాడుతున్నావు నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ టాబ్లెట్ల మీద రాసింది నీకు ఏ రోగం అని చెప్పేసి అని. ఆ సారా ఏం చేస్తుందంటే హీరోయిన్ కి టాబ్లెట్లు వేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా నోరు మూసుకొని టాబ్లెట్లు తీసుకొని తిరిగి ఇంటికి వస్తుంది. హీరోయిన్ వెనకాల సారా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత సారా హీరోయిన్ చెప్తుంది, చూడు నేను కావాలని చంపలేదు, నా జీవితాన్ని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, అందుకని అలా చేశారని చెప్పేసి సారీ చెప్పి సారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారా వెళ్ళిపోయిన వెంటనే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ముందు ఫోన్ పగిలిపోయింది కదా, ఆ ఫోన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఫోన్ పనిచేస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నగారి పిఏ ఉంటాడు, ఆయనకి ఫోన్ చేసి నేను అర్జెంట్ గా నాన్నతో మాట్లాడాలని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే లేదమ్మా మీ నాన్న ఇంకా ఆఫీస్కి రాలేదు, ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంటికి ఫోన్ చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే డాడీ ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బయటకు వెళ్ళాడమ్మా, అది కూడా వేరే ఊరు వెళ్ళాడు, ఈ ఊర్లో లేడని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఏమైందమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నా చెప్పడంతో ఏముందమ్మా నాన్న ఎప్పుడు చూసినా సరే బయట ఉంటాడు, దుబాయ్ అంటాడు, బ్యాంకాక్ అంటాడు, మనతో ఏదో నెలలో ఒక రోజు 2 రోజులు ఉంటాడు, నీకు తెలియదు ఏం కాదు కదా అని చెప్పడంతో హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ సారా సూట్ కేసు ఓపెన్ చేసి చూసింది కదా, అందులో ఉన్నది ఎవరి తలో కాదు హీరోయిన్ వాళ్ళ నాన్న తల అనమాట. అది గుర్తుకొచ్చిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తను ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడింది, అందులోనూ కొంచెం చూసేసి అమ్మటే మూసేసింది కింద అమ్మాయి వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు తను గుర్తు తెచ్చుకొని చూస్తే ఆ తల ఎవరిదో కాదు వాళ్ళ నాన్నగారిదే. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అసలు ఏం జరిగిందో చూపిస్తారు. బేసికల్ గా సారాని మోసం చేసింది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ నాన్నే అనమాట. తనకేంటంటే ఎప్పుడైతే గర్భవతి నేను తెలిసిందో అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ మాకు, నేను పెళ్లి చేసుకోకపోయినా సరే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాత్రం ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇస్తాను, నువ్వు మంత్లీ తీసుకో అని చెప్పడంతో సారా కూడా సర్లే అతని జీవితం ఎందుకు నాశనం చేయటం, తనకంటూ ఒక భార్య ఒక కూతురు ఉన్నారు కదా అని చెప్పేసి తాను కూడా సైలెంట్ అయిపోతుంది. అలా కొన్ని రోజులు డబ్బులు ఇస్తాడు, కాకపోతే మధ్యలో డబ్బులు ఇవ్వడం ఆపేస్తాడు. అయినా సరే సారా ఏంటంటే లైట్ తీసుకుంటుంది. అయినా వాడు మనకు డబ్బులు ఇచ్చేదేంటి, నా కూతురు కోసం నేను డబ్బులు పోగు చేసుకుంటాను, కష్టపడి సంపాదించుకుంటానని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే సడన్ గా సారా వాళ్ళ కూతురికి క్యాన్సర్ అని తెలిసేసరికి తనకేం అర్థం కాదు. అందులోనూ తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు సరిపోవు. ఇంకా ఉంది ఎవరు, సారా వాళ్ళ భర్త
అంటే తన కూతురు పుట్టడానికి కారణం హీరోయిన్ వాళ్ళ ఫాదరే కదా. అందుకని తన దగ్గరికి వెళ్ళి అడిగితే సరే డబ్బులు ఇస్తారా అని చెప్పేసి తనను చంపడానికి ప్లాన్ వేస్తాడనమాట. ఆ ప్లాన్ లో భాగంగానే సారాకి బాధ వేస్తుంది. వీడేంటి నన్ను పిలిచి చంపేద్దాం అనుకున్నాడు, ఒకవేళ నేను చనిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి అని చెప్పేసి కోపం వచ్చేసి సారానే హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపేసింది. అంతేకాకుండా చంపేసిన తర్వాత తన తల కట్ చేసి సపరేట్ చేసిన తర్వాత తన ఫోన్ కి కంటిన్యూస్ గా మెసేజ్లు వస్తూ ఉన్నాయి అనమాట. ఆ మెసేజ్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ తన భర్తకి చేసింది. మనిద్దరం కలిసి అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకున్నాం కదా, ఏంటి అని చెప్పేసి కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తూ ఉందన్నమాట. అది చూసిన తర్వాత ఓకే ఇతను కూతురు ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి హీరోయిన్ చూస్తుంది అనమాట. చూసిన తర్వాత సారా కుళ్ళు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సారా వాళ్ళ కూతురు అంతేకాకుండా హీరోయిన్ ఇద్దరు ఒకటే కదా. కానీ హీరోయిన్ కేమో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది, మంచి లైఫ్ ఉంది, ఒక భర్త ఉన్నాడు, అందులోనూ ఈ అమ్మాయి లైఫ్ ని బాగా లీడ్ చేస్తుంది. కానీ తన కూతురు ఏమో క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తనని చంపాలనుకున్నాడు. ఎందుకు మా జీవితాలు అలా తగలబడ్డాయి అని చెప్పేసి కేవలం హీరోయిన్ వాళ్ళ నాన్న హత్యని హీరోయిన్ చేతే కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి సారా ప్రాపర్ గా ప్లాన్ వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఏ బ్యాగ్ తో అయితే హీరోయిన్ కనిపించిందో అదే బ్యాగ్ కొనుక్కొని తనని ఫాలో చేసుకుంటూ వచ్చిందనమాట. ఇది ఒక పెద్ద ప్రాపర్ ప్లాన్ అనమాట. ఈ విషయం మన కథలో హీరోయిన్ కి ఇప్పుడు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత హీరోయిన్ గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. కాకపోతే హీరోయిన్ ఏమో వాళ్ళ నాన్న చనిపోయిన సంగతి వాళ్ళ అమ్మకి చెప్పదు. అంతేకాకుండా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా బాధపడుతూ తన భర్త కనిపించట్లేదు అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఎందుకమ్మా ఇంత క్యాజువల్ గా ఉన్నావు, నాన్న కనిపించట్లేదు కదా అని చెప్పడంతో అప్పుడు ఆవిడ ఓపెన్ అవుతుంది. చూడమ్మా మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, నన్ను భయంకరంగా టార్చర్ చేసేవాడు, అందుకనే నిన్ను హాస్టల్లో జాయిన్ చేశాను, నువ్వు నన్ను చూసి ఎక్కడ బాధపడతావు అని చెప్పేసి. అందుకనే నేను బాధపడలేదమ్మా, నిజం చెప్పాలంటే మీ నాన్న లేకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను, నాకు నరకం చూపించేవాడమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళ నాన్న వల్ల ఎవరికీ సుఖం లేదని చెప్పేసి. అదే సమయంలో పోలీసు కూడా వచ్చి మేడం మేము చాలా చోట్ల వెతికామండి, మీ భర్త ఎక్కడ కనిపించలేదని చెప్పడంతో హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఆయన చంపేసి పుడిచిపెడితే ఎక్కడ కనిపిస్తాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కలవడానికి తన భర్త వస్తాడనమాట. వచ్చిన తర్వాత తన భర్త ఏమంటాడంటే మీ నాన్న ఎలాగో కొన్ని రోజులు కనిపించట్లేదు కదా, కాబట్టి మీ అమ్మనుడికి కొంచెం డబ్బులు అరేంజ్ చేయమని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను చెప్పడంతో ఆ వెళ్ళి ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను వెళ్తాను అంది నిన్ను వదిలేసి వెళ్తున్నానని, అంటే నీకు విడాకులు ఇచ్చేసి నేను సపరేట్ అవుతున్నానని. ఎందుకంటే మా నాన్న దగ్గర పొందలేని ప్రేమని నీ దగ్గర పొందుదాం అనుకున్నాను, కానీ నువ్వేంట్రా అంటే వచ్చిన దగ్గర నుంచి డబ్బు బిజినెస్ అని చెప్పేసి నన్ను ఒక బొమ్మలాగా పక్కన పడేసి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి నాతో ఆడుకుంటున్నావు, కాబట్టి దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ భర్త కూడా అర్థమైపోతుంది. సరేలే ఇంకేం చేస్తాం అని చెప్పేసి మనోడు కూడా పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఒక కేక్ బాక్స్ కొనుక్కొని డైరెక్ట్ గా సారాని కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సారా షివర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసుల్ని తీసుకుని వచ్చి ఉంటుందని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు అనుకున్నట్లు నేను ఎవరు తేలేదు, జస్ట్ కేక్ తిందామని వచ్చాను అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో సారా వాళ్ళ కూతురు వస్తుంది. ఎవరండి మీరని చెప్పి అడిగితే నేను మీ అమ్మ ఫ్రెండ్ అమ్మ అని చెప్పేసి అంటుంది. అప్పుడు సారా వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది, ఏంటి మా అమ్మకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని చెప్పేసి. అదే సమయంలో చూడు నేను మీ అమ్మ ఫ్రెండ్ అమ్మ, చిన్న పార్టీ చేసుకుందామని వచ్చాను, కావాలంటే కేక్ తినని చెప్పేసి. దూరంగా ఒక పిల్లాడు ఆడుకుంటున్నాడు కదా, వాడు నా కొడుకే, నువ్వు వెళ్ళి కాసేపు వాడితో ఆడుకోమ్మా, మీ అమ్మతో మాట్లాడాలని చెప్పడంతో సరే అని చెప్పేసి సారా వాళ్ళ కూతురు కూడా హీరోయిన్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు మన కథలో హీరోయిన్ సారా పక్కన కూర్చొని మాట్లాడుతుంది. చూడు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, అది కూడా 5 సంవత్సరాల తర్వాత బానే ఉంది, కానీ ఎలా వెతుక్కుంటూ వచ్చానో నీకు తెలియాలి కదా. బేసికల్ గా నువ్వు మా నాన్న ఆఫీస్కి వెళ్ళి బెదిరిస్తాను అని చెప్పంటూ ఉన్నావు కదా పెద్దగలా. అప్పుడు నాకు డౌట్ వచ్చింది మా నాన్న దగ్గర పనిచేస్తున్నావేమో అని చెప్పేసి. అందుకనే మా నాన్న దగ్గర పనిచేసే వాళ్ళ లిస్ట్ బయటకు తీశాను, తీస్తే అందులో నువ్వు వచ్చావు. కాకపోతే అలా లిస్ట్ బయటకు తీయటం వల్ల నాకు తెలిసిన ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే మా నాన్న నీతోనే కాదు చాలా మంది ఆడవాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడు, కాకపోతే నువ్వు మాత్రం ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పేసి హీరోయిన్ సారాకి చెప్తుంది. అంతేకాకుండా మా అమ్మ ఏమో మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయి వేరే అమ్మాయితో సెటిల్ అయిపోయి ఉంటాడని చెప్పేసి భ్రమపడుతూ ఉంటుంది. సర్లే అదే బెటర్ అని చెప్పేసి నేను కూడా మా అమ్మకి చెప్పాల నాన్న చనిపోయాడమ్మా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మా నాన్న కనిపించకుండా పోయి 5 సంవత్సరాలు అయింది. అది కూడా పోలీసుల దృష్టిలో ఒక మనిషి 5 సంవత్సరాలు కనిపించకుండా పోతే వాళ్ళు చనిపోయారని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. సో చనిపోయాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే ఏమవుతుంది, కేసు క్లోజ్ అయిపోతుంది, అంతా ఓకే. కానీ హీరోయిన్ కున్న డౌట్ ఏంటంటే ఇదంతా పక్కన పెట్టి సారా తనని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చింది అనమాట. అడుగుతుంది అసలు నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పేసి. అప్పుడు సారా జరిగింది మొత్తం చెప్తుంది. ఏమీ లేదు, నేను నా కూతురు మీ నాన్న మోసం చేసిన తర్వాత ఎంత బాధపడ్డావు తెలుసా, తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కాకపోతే నువ్వేమో చక్కగా అన్ని లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ అక్కడ హ్యాపీగా ఉన్నావు, అందుకనే మీ నాన్న శరీరాన్ని నీ చేతితో నాశనం చేద్దామని ఫిక్స్ అయ్యానని చెప్పడంతో అప్పుడు మన కథలో హీరోయిన్ కొన్ని
భయంకరమైన నిజాలు చెప్తుంది. అదేంటంటే మా నాన్న వల్ల నువ్వు, నీ కూతురు, మా అమ్మే కాదు నేను కూడా భయంకరంగా ఇబ్బంది పడ్డాను. ఎలాగో చెప్పనా, మా నాన్న మా అమ్మని భయంకరంగా టార్చర్ చేసేవాడు. అంతేకాకుండా మా అమ్మ ఏమో అది నాకు తెలియకుండా ఉదయాన్నే మేకప్ వేసుకుని నా ముందు కూర్చునేది, కానీ నాకేమో తెలిసిపోతూ ఉండేది. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఇలా కాదని చెప్పేసి నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కూడా నన్ను చూడటానికి మా నాన్న వచ్చేవాడు కాదు, మా అమ్మ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే మా అమ్మ వస్తే కొట్టేవాడంట. ఇదంతా తెలిసిన తర్వాత నాకు జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాను. అప్పుడే కొంతమంది వచ్చి ఆపారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు కూడా మా నాన్న వచ్చి నాతో ఏం చెప్పాడు తెలుసా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తానని చెప్పేసి నా మీద కనీస జాలి కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది మా నాన్న నన్ను కంది ఇష్టంగా కాదు, కేవలం అందరిలాగా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు కదా, అలాగా 10 మందికి చెప్పుకోవడానికి నాకు కూతురుందని చెప్పుకోవడానికి నన్ను ఒక కూతురులా కన్నాడే తప్ప ఇష్టంగా కనలేదు అని చెప్పి నాకు అర్థమైందని చెప్పేసి హీరోయిన్ సారాకు చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత సారా కూడా బాధపడుతుంది. ఈ అమ్మాయి కూడా పాపం ఎంత ఇబ్బంది పడిందో అని చెప్పేసి. ఎందుకంటే తనకి సైకియాట్రిస్ట్ ఇచ్చిన టాబ్లెట్లు తెలుసు కదా, అది కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఇచ్చిన టాబ్లెట్లు అనమాట. ఇదంతా విన్న తర్వాత సారా కూడా బాధపడుతుంది, వాడి వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి. కాకపోతే సారాకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు హీరోయిన్ ఎందుకు ఇక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చిందని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూడు 5 సంవత్సరాల నుంచి మా నాన్న కనిపించట్లేదు, పోలీసులు కూడా మా నాన్న చనిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఏమవుతుంది, మా నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ డబ్బులు మా బ్యాంక్ అకౌంట్ కి వస్తాయి. సో మా అమ్మ ఏం చేసిందంటే అందులో సగం డబ్బులు నా పేరు వేసింది. అందులో సగం డబ్బులు అంటే నా పేరు వేసిన సగం డబ్బుల్లో కూడా సగం డబ్బులు తీసుకొని నేను నీ దగ్గరకు వచ్చాను. ఎందుకో చెప్పనా, నీ కూతురు కూడా మా నాన్నకే పుట్టింది కాబట్టి అని చెప్పేసి 13 కోట్ల రూపాయల చెక్ ని తీసుకొచ్చి హీరోయిన్ సారాకి ఇస్తుంది. అది చూసి సారా చాలా ఎమోషనల్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇక్కడికి రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే జీవితాంతం సారా తన కూతుర్ని పెంచడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, అది కూడా వాళ్ళ నాన్న చేసిన తప్పే కదా, అందుకనే సారాకి ఆడపిల్ల పుట్టింది కదా, ఆ అమ్మాయి ఇబ్బంది పడకూడదు, ఆ అమ్మాయి తనలా అవ్వకూడదని చెప్పేసి వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ డబ్బుల్లో సగం డబ్బులు తీసుకొని హీరోయిన్ సారా దగ్గరకు వచ్చి అందులో 13 కోట్ల రూపాయలు హీరోయిన్ ఇచ్చేస్తుంది. అది చూసిన తర్వాత సారా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ కథలో ఒక్క మగాడి వల్ల తన భార్య, తన కూతురు, తన రెండో భార్య, తన రెండో కూతురు ఇన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాడిని చంపేయడం కరెక్టా లేకపోతే తప్ప, ఇది మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు నచ్చినా కూడా కామెంట్ చేయండి, నచ్చకపోతే నిర్మోహమాటంగా తిట్టేయండి సినిమా ఏం చెత్తలా ఉందని చెప్పేసి. ఏదేమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.